జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే 100, 121, 125, 144 సేమ్ స్క్వేర్ అండ్ క్యూబ్స్లో ఇచ్చాడు. ఓకే, ఇది 10 స్క్వేర్, 11 స్క్వేర్, ఇక్కడ వాల్యూ 5 క్యూబ్, ఇది 12 స్క్వేర్. ఇక్కడ చూస్తే అన్ని స్క్వేర్లో ఉన్నాయి, అన్ని స్క్వేర్లో ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాత్రమే క్యూబుల్లో ఉంది కాబట్టి ఉన్న దాంట్లో ఏది భిన్నంగా ఉందంటే 125. ఎందుకంటే రిమైనింగ్ అన్ని ఒక గ్రూప్ ఆఫ్ కేటగిరీ నంబర్స్, అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్. ఒక 125 మాత్రమే పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్ కాబట్టి ఇక్కడ 125 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 9/8, 64/16, 25/32, 36/64. అంటే ఇక్కడ వాల్యూ 9/8, 8 చేత 9 క్యాన్సల్ అవుతా అంటే అవ్వట్లేదు. 64/16, 16 1 16 4, 4తో క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ 32తో ఏమైనా 25 క్యాన్సల్ అవుతుందంటే కావట్లే. 36తో 64 క్యాన్సల్ అవ్వట్లే. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఈ ఫ్రాక్షన్స్ అనేది ఏది రౌండ్ ఫిగర్గా క్యాన్సల్ చేసి కంప్లీట్గా డివిజన్ అవుతుందంటే 64/16. ఇక్కడ 4 అనే వాల్యూ వస్తుంది. లేదా ఇక్కడ 64 అనేది 4 క్యూబ్ వాల్యూ, 16 అనేది 4 స్క్వేర్ వాల్యూ, అంటే క్యూబ్ బై స్క్వేర్. ఇక్కడ చూస్తే ఇది 3 స్క్వేర్, ఇది 2 క్యూబ్. రెండు వేరే వేరే నెంబర్స్. దేనైతే స్క్వేర్ చేస్తారో దాన్నే క్యూబ్ అయి ఉండాలి. ఇక్కడ చూస్తే 5 స్క్వేర్ వాల్యూ, ఇది ఎటువంటి క్యూబ్ లేదు. ఇది చూస్తే 6 స్క్వేర్ వాల్యూ, ఇది 8 స్క్వేర్ వాల్యూ. అంటే ఇక్కడ సేమ్ టు సేమ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ కంప్లీట్ క్యాన్సిలేషన్ కాదు. కానీ ఇక్కడ వాల్యూ 64 అంటే 4 క్యూబ్, 16 అంటే 4 స్క్వేర్, రెండు సేమ్ వాల్యూ 4 ఉండాలి. ఇక్కడ స్క్వేర్ రెండు స్క్వేరే ఉన్నాయి కానీ వేరే వేరే నెంబర్. ఇక్కడ స్క్వేర్ ఒకటే ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. ఇక్కడ సేమ్ ఆన్సర్ 4 క్యూబ్ 4 స్క్వేర్. కాబట్టి మన సెకండ్ ఆప్షన్ అనేది భిన్నంగా ఉంది కాబట్టి దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 2010, 2011, 2012, 2013. ఇవన్నీ క్యాలెండర్ ఇయర్స్ అనుకుంటే ఇక్కడ ఇది ఏం ఇయర్ అవుతుందంటే ఇది లీప్ సంవత్సరం అవుతుంది. ఎందుకు లీప్ సంవత్సరం అంటే ఇక్కడ 4తో డివిజన్ అవ్వదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్. ఇక్కడ కూడా అంతే, ఇది 4తో డివిజన్ అవ్వదు కాబట్టి ఇది కూడా నార్మల్ ఇయర్, సాధారణ సంవత్సరమే. ఇది 4తో డివిజన్ అవ్వదు కాబట్టి ఇది కూడా సాధారణ సంవత్సరం, నార్మల్ ఇయర్. ఇక 12 ఒకటే 4తో డివిజన్ అవుతుంది. 12 ఒకటే 4తో డివిజన్ అవుతుంది కాబట్టి ఓకే, ఇప్పుడు ఇది ఏ ఇయర్ అంటే లీప్ ఇయర్. అంటే మనకు ఇచ్చిన సంవత్సరం అన్నిట్లోనూ ఒకే గ్రూప్ చెందింది ఏమంటే అన్ని నార్మల్ ఇయర్ ఇచ్చాడు. ఒక థర్డ్ ఆప్షన్ మాత్రమే లీప్ ఇయర్ కిందికి తీసుకున్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజే మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 31/64, 26/48, 43/65, 34/56. ఓకే, ఇక్కడ నంబర్ చూస్తే ఓకే, ఇక్కడ ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్. లాజిక్ అయితే రావట్లేదు. ఓకే, ఇక్కడ ఏ లాజిక్ క్రియేట్ చేశారంటే డిఫరెన్స్ చూద్దాం. 31 కాస్త 64 అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ 33 విల్ బీ ఇంక్రీజ్డ్. 31 + 33 64. దేర్ ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రీజ్. 26 కాస్త 48 అంటే 22 విల్ బీ ఇంక్రీజ్డ్. దేర్ ఫోర్ 43 కాస్త 65 అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అంటే ఇక్కడ కూడా 22 ఆల్సో ఇంక్రీజ్డ్. 34 కాస్త 56 అంటే ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇక్కడ వాల్యూ 22 విల్ బీ ఇంక్రీజ్డ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ డిఫరెన్స్ తీసుకుంటూ పోతే 22 ఉంది, ఇక్కడ మాత్రం 33 ఉంది. ఇదంతా ఒక కామన్ గ్రూప్ అయితే ఇది ఒకటే సపరేట్గా ఉంది కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 21/98, 45, 210, 7, 29, 27, 126.
ఓకే, ఇక్కడ నంబర్స్ కనుక చూస్తే 2198 అన్నాడు. ఓకే, ఏమైనా గ్యాప్ తీద్దాం, లేదంటే ఏమైనా 45తో ఏమైనా టేబుల్ మల్టిపుల్ అవుతుందేమో చూద్దాం. 21తో 98 ఎలాగో పోదు, 45తో 210 అది కూడా పోదు, 7తో 29 డివిజన్ అవ్వదు. ఓకే, ఇక్కడ లాజిక్ ఏం క్రియేట్ చేశాడంటే పెద్ద నంబర్ 28ని మనము 98ని 21తో భాగిస్తే అప్పుడు రిజల్ట్ ఏమొస్తుందంటే 21తో పోతే 21 4 జా వాల్యూ 84, వాల్యూ 4 1 పాయింట్. ఓకే, ఇప్పుడు 21తో 21 6 జా వాల్యూ ఎంత అంటే 126, వాల్యూ ఎంత అంటే 4. ఇక్కడ వాల్యూ 13లో 12 పోతే 1, మళ్ళీ అగైన్ 0.6 అలాగే వస్తుంది. అంటే ఇక్కడ వరకు దీన్ని క్యాన్సిల్ చేస్తే 4.66 అనే వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ అదే వే ప్రకారం 45 చేత లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3తో 3 15 జా 3 90 జా 15 1 జా 15 6 జా. ఓకే, ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏ విధంగా క్యాన్సిల్ అవుతుందంటే 210/45 కనుక తీసుకుంటే ఓకే, ఇక్కడ వాల్యూ 3తో 3 15 జా 3 70 జా అంటే 3 7 జా 21 కాబట్టి 70. అగైన్ 5తో 5 3 జా 5 14 జా అంటే 3 చేత మనం 14ని భాగిస్తే అప్పుడు వాల్యూ 3 4 జా 12 2.0 3 6 జా 18 అంటే వాల్యూ ఇక్కడ కూడా సేమ్ ఎంత వచ్చిందంటే 4.66 సంథింగ్ వస్తుంది. దేర్ ఫోర్ అదే వే ప్రకారం ఇక్కడ 7 చేత 29ని కూడా భాగిస్తే 7 చేత 29ని భాగిస్తే ఇక్కడ వాల్యూ 7 4 జా 28. ఓకే, వాల్యూ 1.0 తీసుకుంటే 7 1 జా 7 3 0 7 4 జా 28 అంటే ఇక్కడ వాల్యూ 4.14, ఇక్కడ 4.66 4.66 ఇక్కడ 4.14. దేర్ ఫోర్ అదే వే ప్రకారం ఇక్కడ మనం 126ని 27 చేత ఓకే ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 3తో 3 9 జా 3 4 జా 12 3 2 జా 6. ఓకే, ఇప్పుడు మనం 9తో ఇంకా ఏమైనా పోతుందంటే 3 3 జా 3 14 జా. ఓకే, 3 చేత 14ని కనుక భాగిస్తే అప్పుడు వాల్యూ ఏమొస్తుందంటే 3 4 జా 12 2 క్యారీ పాయింట్ 3 6 జా 18 అంటే ఇక్కడ కూడా వాల్యూ 126/12 27 చేస్తే ఓకే 126/27 చేస్తే వాల్యూ ఇక్కడ కూడా 4.66 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నంబర్ చూస్తే దీని యొక్క రేషియో ఇండైరెక్ట్గా చెప్పండి వాటి యొక్క రేషియో 4.66 4.66 4.66 ఇక్కడ 4.6 అన్నీ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రమే 4.14 అనే డిఫరెంట్ రేషియో ఉంది. కాబట్టి మనకి డిఫరెంట్ ఆడ్ వన్ అవుట్ ఏది అంటే మన థర్డ్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే 111 263 383 551. ఇక్కడ డిజిట్ లాజిక్ చూస్తే ఈ ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేసి మిడిల్ నంబర్ రాశాడు. 1 1 జా 1 ఆ 1 మిడిల్లో రాయడం. ఓకే, 2 ఇంటూ 3 2 3 జా 6 6 మిడిల్లో రాయడం. దేర్ ఫోర్ ఇక్కడ 5 ఇంటూ 1 5 1 జా 5 మిడిల్లో రాశాడు. అదే వే ప్రకారం 3 3 జా ఏం రాయాలి 9 రాయాలి. 9 కాస్త అక్కడ 9 బదులు ఏముంది 8 ఉంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ని మల్టిప్లై చేస్తే ఏం రిజల్ట్ అయితే వస్తుందో ఆ రిజల్టెంట్ మిడిల్లో ఏర్పడింది. నెక్స్ట్ అదేవిధంగా 2 3 జా 6 6 అనేది మిడిల్లో ఉంది. 3 3 జా 9 9 అనేది మిడిల్లో ఉండాలి లేదు. ఇక్కడ 5 1 జా 5